హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ అయితే క్రిస్పీ దొండకాయ ఫ్రై లేదా దొండకాయ 65 అని కూడా అనొచ్చు. దీనికి ఏ పేరు పెట్టినా కానీ టేస్ట్ అయితే ఒకటే. పెద్ద పెద్ద హోటల్ నుంచి క్యాటరింగ్స్ వరకు చాలామంది చేసే సీక్రెట్ రెసిపీ. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దొండకాయల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కింద భాగం పై భాగాన్ని కట్ చేసేసి దొండకాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఒక్క దొండకాయని 8 భాగాల వరకు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని నీటిలో అయితే వేసుకోవాలి. నీళ్ళల్లో సాల్ట్, పసుపు లాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. నార్మల్ వాటర్లో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళల్లో అన్ని దొండకాయలు కూడా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ వాష్ చేసుకోవాలి. అప్పుడు మనకి గింజలు అనేటివి ఈ విధంగా వాటర్లో కలిసిపోయి గింజలు అనేటివి కూడా సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఈ విధంగానే 10 నుంచి 15 నిమిషాల వరకు మంచిగా ప్రెస్ చేస్తూ చేసుకున్నట్టయితే మనకి చక్కగా గింజలన్నీ కూడా సపరేట్ అవుతాయి. అలానే మనకి మంచిగా కూడా క్లీన్ అవుతాయి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని ఇలాంటి జల్లెడ గిన్నెలో వేసుకొని అన్ని దొండకాయ ముక్కల్ని కూడా జల్లెడ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్లు తీసేసి వేరే నీటిని అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే క్లీన్ చేసుకున్న దొండకాయల్ని మళ్ళీ ఇదే వాటర్లో వేసుకొని ఈ ఫ్రెష్ వాటర్లో వేసుకున్న తర్వాత ఇందాక చేసిన విధంగానే ఇంకో 2 నిమిషాలు మంచిగా అలానే గట్టిగా ఒత్తుతూ ఇంకో 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. చూసారా దొండకాయలు అనేటివి ఎంత చక్కగా ఉన్నాయో, గింజలు అన్నీ పోయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న దొండకాయల ముక్కలు అయితే వేసుకోవాలి. క్వాంటిటీ ప్రైస్ అయితే చెప్తున్నాను. ఇప్పుడు దొండకాయ ముక్కల్లోకి 1/2 కప్పు వరకు మైదా, 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకొని 1 స్పూన్ వరకు నూనె అయితే యాడ్ చేసుకోండి. నూనె వేసుకోవడం వల్ల మనకు పిండి మొత్తం కూడా దొండకాయలకి చక్కగా పడుతుంది. ఇప్పుడు మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా మంచిగా పిసుక్కుంటూ ఆ పిండి మొత్తం కూడా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దొండకాయ ముక్కలకి అనేటివి పట్టించుకోవాలి. ఈ విధంగానే మంచిగా కలుపుకుంటూ పట్టించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్లేమ్ అనేది నేను ముందే చూపించాను కదా దొండకాయ ముక్కలు ఎలా కలుపుకోవాలి అనేది, ఈ విషయం మొత్తం కూడా వేడి నూనెలో వేసేసుకోవాలి. నూనెలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలానే ఉంటాయి అంటే ముద్దలుగానే ఉంటుంది. లేదు మీకు కావాలనుకుంటే ఒక్కొక్కటి విడదీసి కూడా వేసుకోవచ్చు. అది కొంచెం టైం టేకింగ్. కానీ చాలామంది అయితే క్యాటరింగ్స్లో అలా చేసేది అయితే ఇలానే చేస్తారు. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇంతే, మన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంకొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేస్తాను. ఈ విధంగానే మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత మీకు నచ్చినట్టయితే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలానే ఇది పల్లీలు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయటం లేదు. ఇప్పుడు ఈ విధంగా ఈ ఒక వాయి తీసేసిన తర్వాత రెండో వాయి కూడా ఇలానే వేసుకోవాలి. ఇలానే మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో అంత క్వాంటిటీ అయితే వేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా వేసిన తర్వాత మధ్యలో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుతూ చేసుకోవడం వల్లనే ఎక్కువ ముద్దలా రాకుండా విడైతూ బాగా వస్తాయి. లేదు అనుకుంటే ముద్దగా ఉంటే సరిగ్గా కాలు పచ్చిగా ఉంటాయి. చూసారా, ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే చేయండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్ నుంచి ఎవరైనా కానీ ఈజీగా చేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా ఈ విధంగా అన్నీ కూడా మీకు ఎంత క్వాంటిటీ ఉన్నాయో అంత క్వాంటిటీ కూడా వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత తీసేసుకోండి. చూసారా మనకి ఎంత చక్కగా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పక్కా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు చాలా క్రిస్పీగా ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. బాయ్.